ఈ వీడియోలో హైదరాబాద్ నుండి దుబాయ్ ఫ్లైట్ విజువల్స్తో పాటు దుబాయ్ వెళ్ళాలి అనుకునే వారి కోసం ట్రిప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. మనమైతే డిపార్చర్స్ ఫ్లోర్కి వెళ్లాల్సి ఉంటుంది. డొమెస్టిక్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేవారు 1 to 7 నెంబర్ గేట్స్ నుండి ఎంటర్ అవ్వాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేవారు 8 to 11 నెంబర్ గేట్స్ నుండి ఎంటర్ అవ్వాలి. నేను దుబాయ్కి ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. 2 months ముందు బుక్ చేసుకున్నందుకు నాకు 2 వేకి 22,000కే టికెట్ దొరికింది. ఫస్ట్ మనం చెక్ ఇన్ బ్యాగేజ్ డ్రాప్ చేసి టికెట్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫ్లైట్లో పర్ పర్సన్కి 30 kgs చెక్ ఇన్ బ్యాగేజ్, అలాగే 7 kgs క్యాబిన్ బ్యాగేజ్ అలో చేస్తారు. టికెట్ తీసుకునే ముందు మన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు. దుబాయ్కి రెగ్యులర్ గా చాలా మంది అక్కడ జాబ్ చేసే ఎంప్లాయీస్ వెళ్తుంటారు. టూరిస్టులు సీజన్ లో మాత్రమే ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ జాబ్ చేసే వాళ్ళనైతే పాస్పోర్ట్, టికెట్, అలాగే ఎమిరేట్స్ ఐడి అడుగుతారు. ఎమిరేట్స్ ఐడి అంటే యుఏఈ వాళ్లకు ఆధార్ కార్డు లాంటిది. అలాగే టూరిస్ట్ పర్పస్ వెళ్లే వాళ్ళని పాస్పోర్ట్, వీసా, 2-way ఫ్లైట్ టికెట్స్ తో పాటు హోటల్ బుకింగ్స్ కూడా అడుగుతారు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ లో స్టే చేస్తున్నాను. సో నేను ఎలాంటి హోటల్ బుక్ చేసుకోలేదు. అందుకు వాళ్ళు మా ఫ్రెండ్ ఎమిరేట్స్ ఐడి చూపించమని అడిగారు. అది నేను చూపించాను. అలాగే హోటల్ బుకింగ్స్ లేని వారు ఎంత అమౌంట్ క్యారీ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. మనం అక్కడ ఎన్ని రోజులు ఉంటున్నామన్న దాన్ని బట్టి అమౌంట్ చూపించాల్సి ఉంటుంది. యావరేజ్ గా 30,000 to 50,000 ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి ఓకే చేశారు. డాక్యుమెంట్స్ చెక్ చేశాక మన లగేజ్ చెక్ ఇన్ చేసి టికెట్ కలెక్ట్ చేసుకుని ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇమిగ్రేషన్లో పాస్పోర్ట్, వీసా, అలాగే ఫ్లైట్ టికెట్ చెక్ చేసి స్టాంప్ వేసి పంపిస్తారు. తర్వాత సెక్యూరిటీ చెక్ దగ్గర మన లగేజ్ చెక్ చేసి పంపిస్తారు. ఫైనల్ గా ఎయిర్పోర్ట్ గేట్స్ ఉన్న ప్లేస్ కి మనం ఎంటర్ అవుతాము. మన గేట్ నెంబర్ చెక్ చేసుకుని ఫ్లైట్ వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయాలి. లేదంటే ఫ్లైట్ కి టైం ఉంటే ఇక్కడ ఉన్న షాప్స్ లో షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ డ్యూటీ ఫ్రీ స్టోర్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు షాపింగ్ చేయొచ్చు. ఈ ఇండిగో ఫ్లైట్ బేసిక్ ఫ్లైట్. ఈ ఫ్లైట్ నెంబర్ వచ్చేసి 6E1483. డొమెస్టిక్ ఫ్లైట్ లాగానే ఉంటుంది. ఈ ఫ్లైట్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇందులో మనకు రిక్వెస్ట్ మీద వాటర్ మాత్రమే ఇస్తారు. మిగిలిన ఫుడ్ ఐటమ్స్, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి మనం అమౌంట్ పే చేసి తీసుకోవాలి. వాటి ప్రైజెస్ 200 నుండి 400 వరకు ఉంటాయి. నాకైతే ఎమర్జెన్సీ సీట్ పక్కన సీట్ వచ్చింది. ఎమర్జెన్సీ విండో ఎలా ఓపెన్ చేయాలని ఇక్కడ ఉంటుంది. అలాగే స్టాఫ్ కూడా ఈ విండోని ఎలా ఓపెన్ చేయాలనేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 1 hour తర్వాత అందరూ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఫ్లైట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే ముందు నా పక్కనున్న సీట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే విండో సీట్ ఇచ్చారు. సో కొన్ని విజువల్స్ ని క్యాప్చర్ చేశాను, చూడండి. ఈ ఫ్లైట్ హైదరాబాద్ నుండి ఆఫ్టర్నూన్ 1:55కి స్టార్ట్ అయ్యి దుబాయ్కి 5:45కి రీచ్ అవుతుంది. ఈ టోటల్ జర్నీ టైమ్ 3 hours 40 minutes ఉంటుంది. మనకంటే దుబాయ్ టైమ్ 1.5 hour వెనకాల ఉంటుంది. అందుకే టికెట్ పైన మనం దుబాయ్ రీచ్ అయ్యే టైమ్ 4:15 అని ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం డస్ట్ లాగా ఏర్పడింది. అందుకే సిటీ విజువల్స్ సరిగా కనిపించటం లేదు. ఎయిర్పోర్ట్ దుబాయ్ సిటీకి స్టార్టింగ్ లోనే ఉంటుంది. సో సిటీ విజువల్స్ మనకు కనిపించవు. అప్పుడప్పుడు ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఫ్లైట్ సిటీ చుట్టూ ఒక రౌండ్ వేసి ల్యాండ్ చేస్తారు. అలాంటి టైంలో మనకు సిటీ విజువల్స్ కనిపిస్తాయి. దుబాయ్ సిటీ సెంటర్లో మాత్రమే ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి. మిగిలిన సిటీ మొత్తం ఇలా 10 floors కంటే తక్కువ ఉన్న బిల్డింగ్స్ ఉంటాయి. చాలా వరకు రెసిడెన్షియల్ ఏరియాసే ఉంటాయి. కమర్షియల్ ఏరియా మొత్తం సిటీ మధ్యలో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎండ ఎక్కువగా ఉండటం వల్ల లైట్ రిఫ్లెక్ట్ అయ్యి విజువల్ సరిగా కనిపించట్లేదు. మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ వ్యూ చూడండి. మనం ఫ్లైట్ దిగగానే ఇలా చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఒకేసారి 2 to 3 ఫ్లైట్స్ ల్యాండ్ అవటం వల్ల క్రౌడ్ ఎక్కువగా ఉంది. అందుకే ఇక్కడ బ్రేక్స్ ఇస్తూ కొంతమందినే వదులుతున్నారు. కొంతసేపు తర్వాత మనం ఈ మోనో రైల్లో వేరే టెర్మినల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ట్రైన్కి మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ట్రైన్లో నుండి ఎయిర్పోర్ట్ వ్యూని చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. టూ మినిట్స్లో మనం మరో టెర్మినల్ చేరుకుంటాం. ఇక్కడే మన లగేజ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో.
మోనోరైల్ దిగి కొంత ముందుకు వెళ్ళాక యుఏఈ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద క్యూ ఉంది, కౌంటర్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు 30 minutes to 1 hour టైం పడుతుంది. ఇక్కడ కూడా పాస్పోర్ట్, వీసా అలాగే ఫ్లైట్ టికెట్ చెక్ చేసి పాస్పోర్ట్ మీద స్టాంప్ చేసి పంపిస్తారు. ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే మెట్రో స్టేషన్ ఉంటుంది. చాలా వరకు ప్లేసెస్ కి మెట్రో ట్రైన్స్ లో వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్ సిటీకి మరోవైపు ద గార్డెన్స్ అనే ఏరియాలో ఉంటాడు. ఈ మెట్రో డైరెక్ట్ గా అక్కడికి వెళ్తుంది. నాకు లగేజ్ ఎక్కువగా లేదు కనుక నేను కూడా మెట్రోలోనే వెళ్ళాను. 17 minutes లో అక్కడికి మనం చేరుకుంటాము. ఈ ట్రిప్ లో నేను 6 nights దుబాయ్ లో అలాగే 2 nights అబుదాబిలో స్టే చేశాను. ఆల్మోస్ట్ అన్ని అట్రాక్షన్స్ ని కవర్ చేశాను. నెక్స్ట్ ఆ ప్లేసెస్ గురించి డీటెయిల్ వీడియోస్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే దుబాయ్ ట్రిప్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. అలాగే వీడియోని క్లోజ్ చేసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.